వీఆర్ రియలీ హ్యాపీ. ఎందుకంటే చెట్లకి రాఖీ కడుతున్నాం అంటే ఈ ప్రోగ్రామ్ అనేది చెట్లని కాపాడడానికి చేసే ప్రయత్నం. సో పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ప్రయత్నమే రాఖీ కట్టడం అనమాట. నార్మల్గా రక్షాబంధన్ అనేది తోడబుట్టిన వాళ్ళకి రాఖీ కట్టడం. సో అది మేము ఈ చెట్లకి కడుతున్నాం. ఎందుకంటే చెట్లు లేకపోతే జీవితం లేదు. సో మనం పీల్చుకునే గాలి, ఆక్సిజన్ కూడా చెట్ల వల్లే వస్తాయి. సో మేము ఈ ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి we promise to protect the trees and that's it. Thank you. So ఇంత 150 years old tree చూడటం మీకు ఎలా అనిపిస్తుంది? First of all, it's really surprising for us to know that this tree is 150 years old. Actually ee tree ikkada undani maaku teliyadu. So because of the green climate team NGO made us know that this tree exists here and ఇది 150 years old ante it's really surprising for us and we are really happy to know. ఎలా ఉంది, నీకు ఎలా ఫీల్ అవుతుంది? ఇక్కడికి రావడం చాలా మంచి ఆపర్చునిటీ. టీచర్స్కి ఇంకా అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక్కడ ఉండడం వల్ల మాకు ట్రీస్ ఎంత ఇంపార్టెంట్, ట్రీస్ లేకపోతే మనం ఉండలేము అసలు. ట్రీస్ అంటే మనకి ఆక్సిజన్ ఇస్తాయి, ఫుడ్ ఇస్తాయి, అన్నీ ఇస్తాయి. ఇట్స్ ఇంపాసిబుల్ టు లివ్ వితౌట్ దెమ్. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం రక్షాబంధన్ అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. దీనివల్ల మనం చాలా నేర్చుకున్నాము. చెప్పండి, మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నాకైతే ఇది మేము ఇది చాలా నేర్చుకున్నాము. ట్రీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మన జీవితంలో. ఇది మనకి ఒక రిమైండర్ లాంటిది, ఇనిషియేటివ్. అంటే ట్రీస్ అంటే ఇంపార్టెంట్ మన లైఫ్లోని. మనకి ఇంకొకసారి కూడా ఇది ఒక రిమైండర్. మనము నేనేంటంటే ముఖ్యంగా నేర్చుకుంది ఏంటంటే ట్రీస్ మన అన్న తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. అందుకే ఈరోజు రక్షాబంధం కట్టాము. జీవితంలో ట్రీస్ని మర్చిపోకూడదు.